ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనము. దేవుడు మనకు ఒక దీవెన ఇచ్చాడు అంటే దానికి ముందు ఒక కండిషన్ ఉంటుంది. దానిని ఫుల్ఫిల్ చేస్తేనే దేవుడు అనుగ్రహించే దీవెన పొందుకోగలుగుతాం. సమస్త జనముల కంటే హెచ్చిస్తానని దేవుడు అంటున్నాడు. మనం ఎప్పుడు తలగానే ఉండాలనుకుంటాడు కానీ తోకగా ఉండాలని ఎప్పుడూ అనుకోడు. మనం హెచ్చించబడాలి అంటే దేవుని మాట శ్రద్ధగా వినాలి. ఆయన చెప్పిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు దేవుడు సమస్త జన్మల కంటే మనల్ని హెచ్చిస్తాడు. మనం ఆత్మీయంగా కూడా బలపరచబడతాం. దేవుడు తిరిగి వచ్చినప్పుడు హెచ్చింపబడిన మనం ఆయనకు కనిపిస్తాం. ఆయనతో పాటు మనల్ని ఆయన రాజ్యానికి తీసుకువెళ్ళిపోతాడు. శ్రద్ధగా ఆయన మాట విని ఆయన చెప్పినట్టు నడుచుకుంటే ఎంత గొప్ప ఆశీర్వాదం ఇస్తున్నాడో కదా. మరి ఈ గొప్ప ఆశీర్వాదం పొందుకోవాలని మీలో ఎంతమందికి ఉంది చెప్పండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.